ముంబై సిటీ మన దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్. ఒకవైపు ఆకాశాన్ని తాకే స్కై స్క్రేపర్స్, మరోవైపు సెలబ్రిటీస్, మల్టీ బిలియనియర్ల నివాసాలు ఇక్కడే ఉన్నాయి. కానీ సరిగ్గా వాటి పక్కనే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ కూడా ఉంది. అదే ధారావి. ఇక్కడ కేవలం 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోనే 10 లక్షల మంది జీవిస్తున్నారు. ఇక్కడి పాపులేషన్ డెన్సిటీ ముంబై సిటీ యొక్క యావరేజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగని ధారావిని తక్కువ అంచనా వేయద్దు. తాగడానికి నీళ్లు, నడవడానికి సరైన రోడ్లు లేకపోయినా సరే ఇక్కడి ప్రజలు సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ ని దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. గత 40 ఏళ్లగా ఎంతో మంది నాయకులు ధారావి తలరాత మార్చేస్తామని వాగ్దానాలు చేశారు. కానీ అవన్నీ కాగితానికే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారుతుంది. అక్షరాల 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మన దేశ చరిత్రలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ధారావిలో మొదలైంది. ఈ రోజు వీడియోలో అసలు ధారావిలో నిజంగా ఏం జరుగుతుంది, 10 లక్షల మంది ప్రజల్ని ఒకేసారి ఎలా షిఫ్ట్ చేయబోతున్నారు, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ఒక వరల్డ్ క్లాస్ సిటీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుందో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలు ధారావి అంటే ఏంటి? బయట ప్రపంచానికి ఇదొక స్లమ్, అంటే మురికివాడ మాత్రమే. కానీ అలా పిలవడం ఇక్కడి ప్రజలకు చేసే అతిపెద్ద అన్యాయం అవుతుంది. ఎందుకంటే ధారావి ఒక సాధారణ బస్తీ కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు సైలెంట్ గా కాంట్రిబ్యూట్ చేసే ఒక ఎకనామిక్ ఇంజన్. ఈ చిన్న సందుల్లోనే దాదాపు 5,000కు పైగా వ్యాపారాలు, 15,000కు పైగా సింగిల్ రూమ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. లెదర్, గార్మెంట్స్, పాట్స్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఇలా ఎన్నో వస్తువులు ధారావిలో తయారవుతాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ముంబై సిటీ రోజు ఉత్పత్తి చేసే 1000 టన్నుల చెత్తలో దాదాపు 80% సాలిడ్ వేస్ట్ ఇక్కడే రీసైకిల్ అవుతుంది. అంటే ముంబై సిటీ చెత్తలో కూరుకుపోకుండా డైరెక్ట్ గా కాపాడుతుంది ధారావియే. ఇక ఇక్కడ తయారయ్యే వస్తువులు ఎక్కడికి వెళ్తాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మిడిల్ ఈస్ట్, యూరోప్, అమెరికా. మనం ఏ ప్రాంతాన్ని అయితే మురికివాడ అనుకుంటున్నామో అక్కడ తయారయ్యే ప్రోడక్ట్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టోర్స్ కు వెళ్తున్నాయి. అది కూడా ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి మాస్టర్ ప్లాన్ లేకుండానే ఇక్కడి ప్రజలు తమ సొంత కృషితో సంవత్సరానికి దాదాపు 9,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నారు. కుంభర్వాడలోని ఒక కుమ్మరి గత 100 సంవత్సరాలుగా ఒకే ప్లేస్ లో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. వీళ్ళు కేవలం ఇక్కడికి బతకడానికి రాలేదు, అసలు ఈ ప్రాంతాన్ని నిర్మించింది వీళ్లే. అయితే ప్రతిరోజు ఇక్కడి ప్రజలు అనుభవించే చేదు నిజం మరొకటి ఉంది. ఇంత పెద్ద ఎకనామిక్ నెట్వర్క్ కనీస ఫెసిలిటీస్ లేకుండానే నడుస్తుంది. కుళాయిలో నీళ్లు ఎప్పుడు వస్తాయో, వచ్చినా ఎంతసేపు ఉంటాయో ఎవ్వరికీ తెలీదు. సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వర్షాకాలం వస్తే రోడ్లన్నీ నదుల్లా మారిపోతాయి. ఆ వేస్ట్ వాటర్ అంతా నేరుగా వెళ్లి పక్కనే ఉన్న మీథి నదిలో కలుస్తుంది. వీధులన్నీ కూడా ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుందో తెలియని కరెంటు వైర్లతో నిండిపోయాయి. శానిటేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికీ ధారావిలో వందలాది మంది ఒక్క పబ్లిక్ టాయిలెట్ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. ఏ సిస్టమ్ లేకుండానే ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ ప్రజలకు సరైన వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే ఇంకెన్ని అద్భుతాలు చేయగలరో. ఈ కథ మొత్తానికి కూడా ఇదే అసలైన పాయింట్. నిజానికి ధారావిని మార్చేస్తామన్నమాట ఈనాటిది కాదు. 1985లో రాజీవ్ గాంధీ మొదటిసారి ముంబైకి వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చారు. 2004లో మహారాష్ట్ర గవర్నమెంట్ ధారావి రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని అఫీషియల్ గా స్టార్ట్ చేసింది. తర్వాత 2007, 2011, 2016 సంవత్సరాలలో ఎంతో మంది గ్లోబల్ డెవలపర్స్ వచ్చారు. టెండర్ల మీద టెండర్లు వేశారు, ప్లాన్స్ వేశారు, ప్రెజెంటేషన్స్ చూపించారు. గానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే 10 లక్షల మంది జనాభాను ఒకేసారి షిఫ్ట్ చేయడం, వారి యొక్క 15,000కు పైగా ఫ్యాక్టరీస్ ని పాడవకుండా కాపాడడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన అర్బన్ రెన్యువల్ ప్రాబ్లమ్స్ లో ఒకటి. ఏ డెవలపర్ అయినా సరే ఈ రిస్క్ ని చూసి భయపడమే తప్ప దీన్ని సాల్వ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ 2022లో అదానీ గ్రూప్ 5,069 కోట్ల రూపాయల బిడ్ ను గెలవడంతో సీన్ పూర్తిగా మారింది. మహారాష్ట్ర గవర్నమెంట్ తో కలిసి నవభారత్ మెగా డెవలపర్స్ అనే జాయింట్ వెంచర్ ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఇది కేవలం ఒక బిల్డింగ్ కట్టి వదిలేసే ప్రాజెక్ట్ కాదు, ఆల్రెడీ ఉన్న నగరం లోపల మరో కొత్త నగరాన్ని నిర్మించడం లాంటిది. 40 ఏళ్లలో మొదటిసారి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి ఒకరు ముందుకొచ్చారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదానీ ధారావి యొక్క ల్యాండ్ ని కొనేయట్లేదు. ఆ ల్యాండ్ పూర్తిగా మహారాష్ట్ర గవర్నమెంట్
గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ప్రజలకు ఫ్రీగా ఇల్లు కట్టించినందుకు మిగిలిన స్థలంలో కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకుని లాభాలు పొందడానికి మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ రకంగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టినందుకు ఆదానికి ప్రాఫిట్ వస్తుంది. సరే, ఇదంతా పేపర్ల మీద బాగానే ఉంది గానీ అసలు ధారావిలో గ్రౌండ్ వర్క్ ఎలా జరుగుతుంది అన్న డౌట్ మీకు రావచ్చు. 2025 జనవరిలో నవభారత్ మెగా డెవలపర్స్ మహారాష్ట్ర రైల్వే దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్ లో రీహాబిలిటేషన్ సెంటర్స్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది. అంటే ధారావిలోని ప్రజల్ని ముందుగా ఈ టెంపరరీ సెటిల్మెంట్స్ కు తరలిస్తారు. ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఇందులో ఇనీషియల్ గా 95,000 కోట్ల రూపాయలతో 150,000కు పైగా కొత్త ఇళ్లను నిర్మించబోతున్నారు. 2032 నాటికి టోటల్ రీహాబిలిటేషన్ పూర్తయ్యేలా స్ట్రిక్ట్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. ధారావి రీడెవలప్మెంట్ లో భాగంగా ఒక్కో ఫ్యామిలీకి 350 స్క్వేర్ ఫీట్స్ లో ఉండే ఒక ఇల్లు ఇస్తున్నారు. ఇది వినడానికి చిన్నగానే అనిపించొచ్చు, కానీ కొన్ని తరాలుగా కనీస వసతులు లేని వాళ్ళకి మొదటిసారి తమకంటూ ఒక సొంత టాయిలెట్, ట్యాప్ నుంచి డ్రింకింగ్ వాటర్, ఒక లీగల్ కరెంట్ మీటర్ రావడం అనేది వారి జీవితంలోనే అతిపెద్ద అప్గ్రేడ్ లాంటిది. మిగిలిన 2 లక్షల కోట్లతో మెట్రో, బస్, రైల్వే అన్ని కలిసేలా ఒక మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్, అలాగే మహీం నేచర్ పార్క్ నుంచి పచ్చని చెట్లతో ఒక గ్రీన్ కారిడార్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మీతి రివర్ ఫ్రంట్ అప్గ్రేడేషన్, ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం ధారావి మాస్టర్ ప్లాన్ లో సింగపూర్ యొక్క అర్బన్ డిజైనింగ్ స్పెషలిస్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. ఒకప్పుడు సింగపూర్ లోని మురికివాడల్ని ప్రపంచంలోనే బెస్ట్ పబ్లిక్ హౌసింగ్ గా మార్చిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకుంది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులో అసలు సమస్య బిల్డింగ్స్ ని కట్టడం కాదు. ఇక్కడ అసలు సమస్య ప్రజల్ని హ్యాండిల్ చేయడం. ఇందులో మనకు మెయిన్ గా 3 ఛాలెంజెస్ కనిపిస్తాయి. నెంబర్ 1, ఎలిజిబిలిటీ అంటే అర్హత. ఇక్కడ ప్రతి రెసిడెంట్ పరిస్థితి ఒకేలా లేదు. ఆ విషయం మహారాష్ట్ర గవర్నమెంట్ కి కూడా బాగా తెలుసు. దీనికోసమే ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ ని రెడీ చేసింది. 2000 సంవత్సరం కంటే ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ధారావిలోనే ఫ్రీగా 350 స్క్వేర్ ఫీట్స్ లో ఉండే ఫ్లాట్ ఇస్తున్నారు. ఇక 2000 నుంచి 2011 మధ్యలో వచ్చిన వాళ్ళకి PMAY స్కీమ్ కింద ముంబైలోని ఇతర రీజన్స్ లో 2.5 లక్షలకే సొంత ఇల్లు ఇవ్వబోతున్నారు. ఇది ఎటువంటి ఫ్రేమ్వర్క్ అంటే ఈ 2 కేటగిరీస్ లో ఉన్న వాళ్ళకి కూడా హౌస్ లభిస్తుంది. ఇన్ఎలిజిబిలిటీకి ఛాన్స్ లేదు. నెంబర్ 2, లైవ్లీహుడ్ అంటే ఉపాధి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న 15,000 ఫ్యాక్టరీలు నష్టపోకుండా కాపాడాలి. ఎందుకంటే ధారావి ఎకానమీకి బ్యాక్ బోన్ వీళ్ళే. అందుకే మాస్టర్ ప్లాన్ లో భాగంగా వ్యాపారులు, కళాకారుల కోసం ప్రత్యేక కమర్షియల్ స్పేసెస్ ని డిజైన్ చేశారు. నెంబర్ 3, ట్రాన్సిషన్ అంటే మార్పు. ఈ ప్రాజెక్ట్ లో రీహాబిలిటేషన్ ఫేజ్ పూర్తవడానికే కనీసం 6 సంవత్సరాల టైం పడుతుంది. అంతవరకు లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంపరరీ సెటిల్మెంట్స్ లో ఉంచడం అనేది అత్యంత కీలకమైన విషయం. ఈ ట్రాన్సిషన్ మీదే మొత్తం ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ యొక్క స్కేల్ పెద్దదైనంత మాత్రాన అన్ని ఈజీగా జరిగిపోవని మనకు తెలుసు. కానీ 40 ఏళ్లుగా గాల్లో ఉన్న వాగ్దానాలు మొదటిసారి పేపర్ల మీద ప్లాన్స్ గా మారుతున్నాయి. 10 లక్షల మంది ప్రజలు, 150,000కు పైగా కొత్త ఇల్లు. ఇక్కడ ప్రతి నెంబర్ వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆదాని గ్రూప్ చేతుల్లోకి వెళ్ళింది. మరి ఫ్యూచర్ లో ధారావి స్లమ్ నుంచి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.